చేసి ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే వర్మ, అలాగే కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, అలాగే కూడా చైర్మన్ బాబు ఇదంతా కూడా ఉన్నారు. ఇప్పుడు కుట్టు మిషన్లో దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ మహిళల్ని పలకరిస్తున్నారు. అసలు మహిళలు అంతా కూడా లేచి ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. మొత్తం ఇక్కడ 90 మందికి శిక్షణ కల్పించే విధంగా ఇక్కడ కుట్టు మిషన్లు ఏర్పాటు చేశారు. ఈ కుట్టు మిషన్లకి సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఏ విధంగా వీరికి అంటే స్వయం ఉపాధిలో బీసీ కార్పొరేషన్ ద్వారా కాపు, బీసీ అదే పేద వర్గాలలోని ప్రజలకి అంటే మహిళలకి ముఖ్యంగా ఈ కుట్టు శిక్షణ ఇచ్చే స్వయం ఉపాధి కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీని మీద మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. చాలా ఆవేశం అందరికి కూడా అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ తర్వాత 100 పడకల ఆసుపత్రికి ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇక్కడే మనం దగ్గరలోనే ఈ ఆసుపత్రి సామాజిక ఆసుపత్రి కూడా ఉంది. ఈ ఆసుపత్రికి సంబంధించి 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నారు. దీనికి కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు శంకుస్థాపన చేస్తారు. అంటే పిఠాపురం నియోజకవర్గాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఆయన ఇక్కడ అనేక పథకాలకి శ్రీకారం చుడుతున్నారు. దశల వారీగా అన్నీ కూడా కొన్ని చెప్పినవి కొన్ని చెప్పనివి కూడా అన్ని దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ చూసినట్లయితే అదే ఇక్కడ అనేక మంది మహిళలు అంటే దాదాపు 3500 మంది మహిళలు ఆన్లైన్లో ఇక్కడ చేసుకున్నారు, ఇది రిజిస్టర్ చేసుకున్నారు. అందులో దశల వారీగా ఒక్కొక్కరికి 3 నెలలకి 90 మందికి 3 నెలల పాటు శిక్షణ ఇచ్చిన తర్వాత వారికి కుట్టు మిషన్లు అందజేస్తారు. అది ఉచితంగా అందజేస్తారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ మొత్తం ఏర్పాట్లు అయితే మొత్తం పిఠాపురం నియోజకవర్గంలోనే దాదాపుగా 5 చోట్ల ఈ కుట్టు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇక్కడ మహిళలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అందరికీ కూడా అభివాదం చేస్తూ ఆయన మహిళలకి కలుసుకుంటూ ఆయన బయటికి వస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా కొందరు ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందిస్తున్న పరిస్థితి కూడా ఉంది మహిళల తరపున. ప్రస్తుతం ఈ విధంగా ఇక్కడ కుట్టు శిక్షణా కేంద్రంలో దాదాపుగా 3500 మంది ప్రస్తుతం ఎప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు ఉంటే మరో ఎంతమంది వచ్చినా సరే ఈ విధంగా శిక్షణ పూర్తి చేసి ఇది కంటిన్యూ చేసే వారికి మిషన్లు ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ యంత్రాంగం చెప్తున్నారు. దీనితోటి ఇప్పుడు పవన్